లక్షటిపేట మున్సిపాలిటీలోని 6వ వార్డు మోదేరులో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పట్టాలు పంపిణీ మరియు ఇందిరమ్మ ఇండ్ల ముగ్గుపోసే కార్యక్రమంను ప్రారంభించిన లక్షటిపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అమల్లో భాగంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పట్టాలు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు 6వ వార్డు మోదెలలో 26 ఇండ్లు మంజూరు కాగా ఈ రోజు వారికి పట్టాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు పెన్నిది అని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, ప్రతి పథకం ప్రతి లబ్ధిదారునికి అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి, యూత్ నాయకులు రాందేని వెంకటేష్, బైరాం వెంకటేష్, చాతరాజు రాజేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. అందరికీ నమస్కారం. ప్రేమసాగర్ రావు గెలిచిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా లేని వాళ్లకు ఎవరు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇండ్లు శాంక్షన్ అయినాక మేము కట్టుకోగలుగుతున్నాం. ఇన్ని రోజుల నుంచి మాకు ఎవరు ఇల్లు ఇవ్వలే, కట్టుకునేంత స్తోమత కూడా మాకు లేదు. మేము కట్టుకోలేదు. మేము అయ్యే గుడిసెల్లో ఉన్నాం. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది. ప్రేమసాగర్ రావు దయవలాన, రేవంత్ రెడ్డి దయవలాన మేము ఇల్లు కట్టుకోగలుగుతున్నాము. రోజుల నుంచి ఇందిరమ్మ ఇల్లు లేక చాలామంది ఇబ్బందులు పడేది. గతంలో కాంగ్రెసే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాకనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి 10 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న తప్ప ఏ ప్రభుత్వాలు చేయలేదు. గౌరవ ప్రేమసాగర్ రావు గెలిచిన వెంటనే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఏ ఊరిలో ఇందిరమ్మ ఇల్లు లేదు అనే ఊరు లేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు ఉన్న కాడ మేము ఓటు అడుగుతాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన కాడ మీరు ఓటు అడుగుతామని ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. కాంగ్రెస్ ఉంటేనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని అందరూ భావిస్తున్నారు. మనందరం దయచేసి కాంగ్రెస్కు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. 6వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ఇచ్చేందుకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు లక్షపేట మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం గారికి, అలాగే గ్రామ అధ్యక్షులు మరియు డైరెక్టర్ రమేష్ గారికి, అలాగే మల్లేష్, రాజేష్, గంగాధర్, చిన్న రమేష్, వెంకటేష్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి బీదోనికి
ఇల్లు కట్టిస్తా అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు మరి ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకే ఈరోజు మేము ఇక్కడ వచ్చి ముగ్గు వేయడం జరిగింది, ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలో భాగంగా చెప్పిందో అది చేసి చూపెడుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్పుతుంది. మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గానికే 119 నియోజకవర్గాల్లో ముందు వరుసలో ఉండాలని తాపత్రపడుతున్నారు. మరి వారు ఈరోజు ఈ మోదెల 6వ వార్డుకి 26 ఇండ్లు ఇచ్చిర్రు, కావాల్సి ఇంకా ఇల్లు ఇస్తారని చెప్పినారు. మరి వారు లక్షపేట మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మున్సిపాలిటీ మీద అభివృద్ధి పదంలో నడపాలని ఒకటే ఒక ఆలోచన వారికి ఉన్నది. మరి మనం అందరము వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి రాబోయే రోజుల్లో వారి వెంట ఉండి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ప్రతి కూడు గుడ్డ నీడ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం. మరి ప్రతి బీదోని కళ్ళల్లో చిరునవ్వు చూడాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది, ప్రేమ్ సాగర్ రావు గారు ఆశిస్తున్నారు. మరి వారి నాయకత్వానికి బలపరుచుకుంటూ మరి వారింట ఉండాలని మరి ఈ మోదెల గ్రామ ప్రజలకు, మహిళలకు అందరికీ పేరు పేరున పిలుపునిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై పిఎస్. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వాగ్దానం చేశారో అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో 6 గ్యారెంటీల్లో మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఈ గ్రామానికి గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖ మేడం గారు, రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఈ మోదెల గ్రామానికి లక్షపేట మున్సిపాలిటీలో 26 ఇండ్లు మంజూరు చేసి మరి ఈరోజే తొలిసారి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇచ్చి ఇల్లు ముగ్గు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా మిత్రుడు మున్సిపల్ లక్షపేట టౌన్ అధ్యక్షుడు ఆరిఫ్ గారు, అదేవిధంగా ఈ గ్రామ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మరి ఇప్పుడే ఈ ఊర్లో ఉన్న పనులన్నీ ఒకేసారి చేయాలనే తపనతోని పార్టీలోకి వచ్చినటువంటి మిత్రుడు తోట రవి గారు, తోట తిరుపతి గారు, మరి గ్రామ సోదరిమణులు, అదేవిధంగా చిన్న వెంకటేష్ గారు, పెద్ద వెంకటేష్ గారు, అశోకన్న గారు, అందరికీ పేరు పేరున, అదేవిధంగా మా చిన్న రమేష్ గారు, అందరికీ పేరు పేరున రాయేష్, మరి మళ్ళీ అందరికీ ఈ గ్రామ పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, మహిళా సోదరులకు, రైతు సోదరులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా మిత్ర సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఎంతో సుదినం ఈరోజు ఈ గ్రామంలో 26 మంది మంజూరు చేసినటువంటి మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు శాసనసభ్యుల గారికి మొట్టమొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ప్రతి గ్రామంలో ఈరోజు పండగ వాతావరణం ఉంది. నిన్ననే పండగ రోజు ప్రొసీడింగ్లు పంచడం స్టార్ట్ చేశాం. నిన్న ఇటుకాల 1వ వార్డు, 2వ వార్డు, మరియు 3వ వార్డు, 9వ వార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో మరి 26 ప్రొసీడింగ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే ప్రొసీడింగ్ ఇచ్చి ఒక ఇంటికి పోయడం జరిగింది. మరి అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇచ్చారో పేదలకు కూడు గుడ్డ నిదానంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ 5 లక్షల రూపాయలతో ఇల్లు మంజూరు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సోదరులు ఇంతమంది ఉన్నారు, వారందరికీ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగా చేయడం జరిగింది. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు తినడానికి దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారని మరి ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా సన్న బియ్యం ఇస్తున్నది. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తున్నది. అదేవిధంగా ప్రతి ఇంటికి గృహజ్యోతికి పథకం కింద 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి ఘనత మరి గౌరవ ప్రేమ్ సాగర్ రావు రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా రైతు సోదరులను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి మరి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే అది కూడా ప్రారంభించడం జరుగుతుంది. చదువుకోవడానికి బడి, మరి వైద్యం చేయడానికి ఆసుపత్రులు కూడా కట్టిస్తున్నటువంటి ఘనత గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువ. అటువంటి నాయకుడిని
మనం ఎన్నుకోవడం అదృష్టం. మరి అందుకే మీరంతా ఈ గ్రామస్తులు కూడా రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే బాధ్యత మరి మీ అందరి దాన్ని తెలియజేస్తూ మరి అటువంటి నాయకుడిని మన కాలాల పాటు కాపాడుకుంటే ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. మరి త్వరలోనే ఇంకా మిగిలిన రోడ్లు కూడా గౌరవ ప్రేమసాగర్ శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకా ఎన్ని ఇళ్ళు అవసరం ఉంటే కూడా అన్ని ఇళ్ళు ఇచ్చే దశలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీరందరూ కట్టుకొని ఈ ఊర్లో ఇల్లు లేదు అనే అంతవరకు కూడా ఇల్లు ఇస్తా అని వారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి సోదరులు సోదరిమణులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకొని మీ గ్రామాన్ని ప్రేమసాగర్ అండగొండి మా కాంగ్రెస్ పార్టీకి మీ అంతా దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.